హైదరాబాద్ కేపీహెచ్బీలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను దారుణంగా హతమార్చి పూడ్చిపెట్టింది ఓ భార్య. అనంతరం తన భర్త కనిపించడం లేదంటూ కుటుంబ సభ్యుల ముందు వాపోయింది. మెదక్ జిల్లా పాతలింగాయపల్లెకు చెందిన సాయిలు, కవిత దంపతులు మనస్పర్ధల కారణంగా సుమారు 12 ఏళ్ల నుంచి విడిగా ఉంటున్నారు. వీరికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. సాయిలు గ్రామంలోనే తన 2 పిల్లలు, తల్లితో కలిసి ఉంటున్నాడు. కవిత హైదరాబాద్ కేపీహెచ్బీలోని నిజాంపేటలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ జీవిస్తోంది. అప్పటికే చెడు వ్యసనాలకు బానిసైందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు. భర్త దూరంగా ఉంటున్నా అప్పుడప్పుడు కవిత పిల్లలను చూసేందుకు ఊర్లోకి వెళ్లొచ్చేదని, ఆ సమయంలో కూడా భార్యాభర్తలకు గొడవలు జరిగేవని గ్రామస్తులు తెలిపారు. ఈ క్రమంలో ఎలాగైనా భర్త సాయిలు అడ్డు తొలగించుకోవాలని కవిత నిర్ణయించుకుంది. గ్రామంలో ఉంటే తన పని జరగదని తెలివిగా భర్తను నగరానికి తీసుకువచ్చింది. కవిత తన భర్త సాయిలును ఈ నెల 12న నిజాంపేట తీసుకొచ్చింది. సాయిలు అప్పటికే గ్రామంలో ఒకరి దగ్గర డబ్బులు తీసుకుని అతడి దగ్గరే పనిలో చేరాడు. సాయిల్ను పంపేందుకు ఆ యజమాని అడ్డు చెప్పగా 24,000 రూపాయలు చెల్లించి మరీ కవిత హైదరాబాద్ తీసుకొచ్చిందని గ్రామస్తులు తెలిపారు. ఈ నెల 18న సాయిలు రాత్రి మద్యం సేవించి రావడంతో కవితతో గొడవ జరిగినట్లు సమాచారం. మధ్యరాత్రి సాయిలు నిద్రించిన తర్వాత ఇదే అదునుగా భావించిన కవిత భర్తను చంపడానికి సిద్ధమైంది. తన సోదరి సహాయంతో సాయిలు మెడకు వైరు చుట్టి కరెంట్ షాక్ పెట్టింది. అనంతరం కొన ఊపిరితో విలవిలలాడుతోన్న సాయిలు కాళ్లను కవిత సోదరి జ్యోతి గట్టిగా పట్టుకోగా కవిత అతడి గొంతు, మర్మాంగాలపై దాడి చేసి చంపేసిందని తెలుస్తోంది.